గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పైన పటమట పోలీసులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేసు నమోదుపై కినుక వహించిన వంశీ తన గన్మెన్లను వెనక్కి పంపించారు. పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని నిర్ణయించారు. విజయవాడ శివారు రామవరపాడులోని ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల నిమిత్తం ఇళ్లు తొలగించేందుకు నిన్న అధికారులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకున్నారు, ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వంశీ అక్కడికి వెళ్లారు. వారితో చర్చలు జరిపారు. అయితే ఎమ్మెల్యే వంశీ పైన పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టారని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేతో పాటు 200 మంది పైన కేసులు నమోదు చేశారు. వంశీ వ్యవహారంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, అసలు ఈ కేసు నమోదు చేయడం పైన వంశీ ఏమంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద విజయవాడలోని పడమట లంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎవరైతే రామవరపాడులో గుడిసెలను తొలగించడానికి, అక్కడ స్థానికంగా ఉన్న నివాస గృహాలను తొలగించడానికి నిన్న జరిగిన కార్యక్రమంలో బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి అండగా నిలిచారు. ఆ సందర్భంగా జరిగిన రాస్తారోకో ధర్నా కార్యక్రమాల్లో వంశీ కూడా పార్టిసిపేట్ చేయడమే కాదు, దానికి నాయకత్వం వహించాడనే కారణాల మీద అతన్ని ఈ కేసులో జాతీయ రహదారి మీద జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఆయన A1 గా పేర్కొంటూ అతని మీద ఫస్ట్ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అక్కడ ఉన్న స్థానికులు ఒక 200 మంది మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే వంశీ మీద A1 గా నమోదైన దీనికి సంబంధించిన కేసులో IPC సెక్షన్ 341, 143, 188, రెడ్ విత్ 149 ఈ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేసినట్టుగా ప్రకటించారు. అయితే రాష్ట్ర పోలీసులు ఈ రకంగా తన మీద కేసులు నమోదు చేశారు. అది ఒకవైపున అధికారులతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న బాధితులతో మాట్లాడి వాళ్ళ ఆందోళన కార్యక్రమాన్ని విరమించడానికి నేను ప్రయత్నం చేస్తే నా మీదనే ఈ రకంగా కేసులు నమోదు చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందంటూ వంశీ దీనికి నిరసనగా గన్మెన్లను కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గరే ప్రస్తావిస్తాను, ముఖ్యమంత్రితో మాట్లాడి అధికారుల తీరు మీద అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కూడా తేల్చుకుంటాను అంటే ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మరికొద్ది సేపట్లోనే పడమట్లంక పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసుల ముందు కూడా లొంగిపోతానని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా తన మీద కేసులు నమోదైన నేపథ్యంలో చట్టపరంగా చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా దాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాను, పోలీసులు చేసిన కేసుల్లో తాను స్వచ్ఛందంగా ముందుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతానంటున్నాడు. ఈ పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఇబ్బందికరంగా మారాయి. వంశీ మీద కేసులు నమోదవడం వెనుక తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతల ఒత్తిడి పోలీసుల మీద ఉండటం వల్ల కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అంటే ఏ రకంగా కూడా ఆ ధర్నాకి వంశీ నాయకత్వం వహించకపోగా జరుగుతున్న ధర్నాని ఉపసంహరింపజేసేందుకు ప్రభుత్వం తరఫున అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చి అక్కడ జరుగుతున్న ధర్నాని విరమించుకునేలా చేసిన నేపథ్యంలో వంశీ మీద కేసులు నమోదవడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఖచ్చితంగా పోలీసులు ఉదయం నుంచి జరిగిన ధర్నాకు సంబంధించి రాత్రి 7 గంటలు ఆ సమయంలో పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోని ఒక ప్రజాప్రతినిధి అలాగే కీలకమైన పాత్ర పోషిస్తున్న స్థానంలో ఉన్న వ్యక్తి చేస్తున్న ఒత్తిడి కారణంగానే వంశీ మీద కేసులు నమోదయ్యాయి. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీలో రగులుతున్న వర్గపోరుకి ఈ పరిణామాలన్నీ కూడా పరాకాష్ఠగా మారాయని తెలుగుదేశం పార్టీలోనే కొందరు చర్చనీయాంశంగా మారింది. గౌతమి. ఓకే, థ్యాంక్ యూ రాజా రమేష్.